IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. కేఎస్ ప్రసాద్ గారు, ఇప్పుడు లోకేష్ గారి రెడ్ బుక్ లో మీ పేరు కూడా ఉందంట కదా, మీ సీరియల్ నెంబర్ అంతా? నేను అంత స్థాయి ఉన్నాను కాదు సార్. నా రెడ్ బుక్ లో నేను ఎంట్రీ తెచ్చుకున్నంత భ్రూణహత్యలు నేనైతే ఏం చేయలేదు అని చేత ఆయన చెప్పింది కూడా ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఎవరైనా బ్యూరోక్రాట్స్ కానీ లేకపోతే రెస్పెక్టివ్ పోలీస్ ఆఫీసర్స్ కానీ ఎవరైనా తేడాలు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ నియోజకవర్గాల వాళ్ళు గారు రాసుకొని తేలుస్తానంటాడు. తేల్చమన్నట్టు ఏముంది. ఓకే, ఏంటి మీ ఒపీనియన్ ఏంటి రెడ్ బుక్ మీద? ఇన్నాళ్ళు రాజకీయ నాయకులు భగవద్గీత, బైబిల్, ఖురాను వీటి మీద ప్రమాణాల దగ్గర ఇప్పుడు కొత్తగా రెడ్ బుక్ మీద కూడా ప్రమాణం అన్నది కొత్త నానుడు అవ్వబోతోంది. గతంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారిది రాజ్యాంగం ఏంటో చెప్పేవారు, ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం. ఒకరికొకరికి ఏంటంటే ఒక వెసులుబాట్లు ఇస్తున్నారు. ఎండ్ ఆఫ్ ద డే వేర్ ఆల్ బౌండ్ టు బీ అన్నది కాన్స్టిట్యూషన్ పరంగా ఏముంటుందో అదే ఉంటుంది. ఇలా వాళ్ళు చెప్పారు కాబట్టి పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చి చేసిన పనులు ఉండవు, వీళ్ళు చెప్పారు కాబట్టి రెడ్ బుక్ అనుగుణంగా వాళ్ళు చేసే ఉద్దంతాలు ఏముండవు. ఇక్కడ రాజారెడ్డి రాజ్యాంగం అని కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం అని కాదు. ఎండ్ ఆఫ్ ద డే మహానుభావుడు రాసిన రాజ్యాంగానికి నేనైనా ఎంటైర్ వ్యవస్థలైనా కట్టుబడి ఉన్నాయి. అంటే వైఎస్ఆర్సీపీలో మొన్నటిదాకా పప్పు అనేవాళ్ళు లోకేష్ బాబు గారిని. అయితే ఇప్పుడు ఈ రెడ్ బుక్ తర్వాత ఒక్కసారి ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యి ఆయన గురించి ఆయన క్రేజ్, పాపులారిటీ ఇవన్నీ పెరిగిందంటారా? అవన్నీ కాదు సార్. ప్రజాక్షేత్రంలో ఎప్పుడైతే ప్రజల యాక్సెప్టెన్స్తో ఒక నాయకుడు అవుతే, అది పవన్ కళ్యాణ్ గారు అవ్వండి, లోకేష్ గారు అవ్వండి, వాళ్ళ స్థాయి పెరుగుతుంది. అంతేగాని ప్రజాస్వామ్యంలో ప్రత్యక్ష రాజకీయాల్లో ఎలక్షన్లో గెలవకుండా కూడా అనవసరమైన అవాకులు చవాకులు మాట్లాడినప్పుడు అలా టెపరేషన్స్ ఉంటాయి. మీరు అది గమనించండి. ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ప్రూవెన్ ట్రాక్. లోకేష్ గారు మంగళగిరిలోనూ ఆయన పిఠాపురంలో గెలిచిన తర్వాత ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో వాళ్ళకి ఒక హక్కు, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది. దీని నుంచి వాళ్ళు ఆ స్థాయికి తగ్గట్టు మాట్లాడడం కూడా యాడ్ అవుతుంది. అప్పుడు అవతల ఆ విధంగా వ్యక్తిత్వ హననం చేయడానికి కుదరదు. ఇది గమనించాలి మనం.